హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిలా క్లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి వైజాగ్లో డే 2 అనమాట. సో డే 1 బ్లాగ్ మీరు అందరు చూసారనుకుంటున్నాను. అండ్ చూడకపోతే డే 1 బ్లాగ్ చూసేయండి. అండ్ ఇక్కడ డే 2 ఆ రోజు సండే. అండ్ ఇంకా మార్నింగే లేచేసి రెడీ అయిపోయి ఇక్కడ బయట టిఫిన్స్ చేయడానికి అయితే వచ్చేసాము. అండ్ ఆ రోజు నైట్కి మా ట్రైన్ ఉంది. ఈ లోపల మేము మొత్తం అన్నీ కవర్ చేసుకోవడానికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే నేను ఏదో ఎస్థెటిక్గా పోజులు ఇమ్మంటే టిఫిన్ తింటున్నప్పుడు టిఫిన్ ప్లేట్లు కూడా పడుతున్నాయి. ఇంకా మార్నింగ్ అసలు టిఫిన్ తినబుద్దే కావట్లేదు అనమాట. మార్నింగ్ అలా ఉంది. బయట ఎండ కూడా సమ్మగా మండిపోతుంది. ఇంకా ఇక్కడైతే మేము ఋషికొండ బీచ్కి వచ్చాము. ఫస్ట్ ఋషికొండ బీచ్ సూపర్ ఉంది. అసలు నా మోస్ట్ ఫేవరెట్ బీచ్ అయిపోయింది అది. అంటే లైక్ నాకు నచ్చింది అక్కడ మొత్తం సరౌండింగ్స్ అదంతా చాలా బాగుంది. సో అంటే బీచెస్ కొంచెం ఇష్టం ఉండే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే మేము స్పెట్స్ తీసుకున్నాం. 100 రూపాయలకి మంచి స్పెట్స్ వచ్చాయి అనమాట. ఆ స్పెట్స్ నాకు బాగా సూట్ అయింది అని మా మమ్మీ వాళ్ళు చెప్పారు. అండ్ పెట్టుకుంటే కూడా బాగుంది. ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు మార్నింగ్ అయినా సరే. అంటే ప్లస్ హాలిడేస్ అండ్ సండే కూడా కాబట్టి తిరుగుతూ ఉంటారు మోస్ట్లీ. ఇంకా అక్కడ బోట్స్ దగ్గర పిక్స్ దిగాము. అక్కడ వ్యూ దగ్గర పిక్స్ దిగాము. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా వచ్చి తీస్తారన్నారు. ఇంక మా అక్క వాళ్ళు తీపించుకున్నారు. మేము ఇక్కడ ఇలా కూర్చుండగానే ఫుల్ గాలి వేయడం స్టార్ట్ అయింది. గాలి వేసినప్పుడు ఎంత బాగా అనిపించిందో, గాలి తగ్గిపోయిన తర్వాత అంత చండాలం అనిపించింది. అండ్ మేము జస్ట్ వ్యూ కోసమే వెళ్ళాము. తడవలేదు. ఆర్కే బీచ్లో కూడా తడవలేదు. అంటే డ్రెస్ అది పాడిపోద్ది కదా, సో అందుకే. అండ్ ఋషికొండ బీచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి కైలాసగిరికి అయితే వచ్చేసాము రోప్వేకి. అండ్ రోప్వే వ్యూ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి బీచ్ కూడా కనిపిస్తుంది, అందుకే ఇంకా సూపర్ ఉంది. ఇక్కడ ఇంకా మేము ఐదుగురం ఒక్కొక్క ఫోన్ పట్టుకుని ఇంకా ఫోటోలు వీడియోలో తీస్తూనే ఉన్నాము. సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ వ్యూ కూడా పైనుంచి చాలా బాగుంది. ఆ బీచ్ అది సో అంతా చాలా బాగుంది. రోప్వే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పగలను. సో ఎక్కువ దూరం ఉంటుంటే ఇంకా బాగుంటుంది. అండ్ అలా పైకి వెళ్తున్నప్పుడు కొన్ని థాట్స్ కూడా వస్తాయి అన్నమాట మన మైండ్లోకి. ఇలా అయితే ఏమవుతుందని. ఇంకా అవన్నీ బయట పెట్టేసి ఎంజాయ్ చేసేయడమే. అండ్ ఇక్కడ నేను మా మమ్మీని ఏదో ఒకటి కొనమని అడుగుతున్నాను అనమాట. అంటే బేసికలీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనాలి కదా. సో అంటే లైక్ నాకు కీ చైన్స్ ఇష్టం. నేను ఎక్కడికైనా ఒక కీ చైన్ తీసుకుంటాను అనమాట. సో నా దగ్గర ఉన్న ప్రతి కీ చైన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అలా తీసుకుందామంటే ఎన్ని కీ చైన్లు కొంటావు మా మమ్మీ తిడతారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు అనమాట. ఇంకా ఇక్కడ మా శిరీషక్క అయితే జిప్ లైనింగ్కి వెళ్ళిందనమాట. అసలు అంత ధైర్యం చేసుకుని వెళ్ళిందంటే ఆ గుండె బతకాలన్నమాట. మాకు చూడడానికే ఫుల్ అసలు ఏదోలాగా భయంగా ఉంది. అలాంటిది వెళ్ళొచ్చిందనమాట. ఇంకా సూపర్ అనే చెప్పచ్చు. అండ్ విజయక్క అయితే అసలు ఫుల్ భయపడింది. కంప్లీట్ ఆపోజిట్ ఇద్దరికిద్దరు. అండ్ విజయక్క భయపడ్డమే కాకుండా శిరీష అక్కడే ఇంట్లో చెప్తాను పని అని భయపెట్టింది. ఇంకా అలా అయిన తర్వాత కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. అమ్మ బాబాయ్, ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇంకొక ఎక్స్పీరియన్స్.
అక్కడ బ్రిడ్జ్ కట్టినంతసేపు ఓకే బాగానే ఉంది. ఆ చివరి పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి ఊగింది. గుండె జారి చేతిలోకి వచ్చిందనమాట. ఊగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను కూడా గమనించలేదు. మా మమ్మీ ఊగుతుంది ఊగుతుంది అన్నారు. అప్పటి నుంచి నాకు కూడా మూమెంట్స్ తెలిసింది. ఇంకా ఎంత భయమేసిందంటే దాని తర్వాత అంతే బాగా పిక్చర్స్ కూడా వచ్చినాయి. సూపర్గా ఉంది వ్యూ కూడా. మస్ట్ విజిట్ ఇది కూడా. అండ్ ఇది హాలిడేస్ అప్పుడు మాత్రం అస్సలు వెళ్ళకూడదు. మేము ఇప్పుడు వెళ్తేనే ఫుల్ చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా జనాలు ఉన్నప్పుడు వెళ్తే ఇంకా అంతే అనమాట, కనీసం హాఫ్ డే పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న డే 1 తిన్న రోజు హోటల్లోకే వచ్చేసాము. రెస్టారెంట్లోకే వచ్చాము. ఎందుకంటే మాకు ఫుడ్ అంత బాగా నచ్చింది. సో ఫుడ్ నిజంగా చాలా బాగుంది. బిర్యానీ లాంజ్ అని మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ నాకు కోల్డ్ ఉంది. మా మమ్మీ ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పినా నేను తిన్నాను. మరి అంత వేడికి ఎలా తినకుండా ఉంటాం చెప్పండి. ఇంకా తినేసిన తర్వాత మేము జగదాంబ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే ఫుల్ జనాలమ్మ. అసలు మెయిన్ రోడ్లో కూడా అంత ఉండరేమో, కానీ చాలా జనాలు ఉన్నారు. ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు, కానీ జస్ట్ అలా చూసాము ఏంటి అనేది. చిన్నదే కానీ ఇంకా ఉందేమో మాకు తెలియలేదు, కానీ మేము వెళ్ళేది అయితే చాలా చిన్నది అనిపించింది మాకు. అండ్ జ్యువెలరీ కూడా షాపింగ్ చేసామనుకోండి. అంటే అక్కడ ఏదో 50% ఆఫ్ అలా పెట్టారు. అందులో చైన్స్ అలాగా తీసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ట్రైన్ టైం అయితే అయిపోతుంది. అండ్ రూమ్ కూడా చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం అలా కూర్చుని ఇంకా స్టార్ట్ చేస్తాము. మొత్తం ఆల్రెడీ ప్యాక్ చేసుకునే మార్నింగ్ వెళ్ళాము. అండ్ ఛార్జింగ్స్ అవి పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంకా ఇంకా అక్కడ మొత్తం వెళ్ళిపోతున్నాం అనేసి వీడియోస్ తీస్తున్నాము. అండ్ ఆ హోటల్లో అయితే సర్వీస్ సూపర్ ఉంది నిజంగా. ఇంకా మేము అప్పటికి ర్యాపిడో పెట్టేసుకున్నాము. ఇంకా ఫుల్ ర్యాపిడో వల్లే అనమాట మేము బతుకుతున్నాము. అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ర్యాపిడో బైక్స్ లేవు, ర్యాపిడో ఇంకా సూపర్ మాకు యూజ్ ర్యాపిడో. మేము వెళ్ళిపోతున్నాము, అంత సేడ్గా ఉంది అని చెప్తున్నాం మేము. సో ఇక్కడ మా మొహాలు ఆల్రెడీ వాడిపోయినాయి, బట్ అయినా ఎనర్జీ తెచ్చుకుని మరీ ఉన్నాము. బట్ డే 1లో తిరిగినంత మాత్రం డే 2లో తిరగలేదు. ఎందుకంటే డే 1 మొత్తం తిరిగేసాము మేము. అంటే ఎండలో వచ్చి ఇంకా అలా సడన్గా తిరిగేసాము. అండ్ డే 2లో కొంచెం రెస్ట్ దొరికింది కాబట్టి పర్లేదు. రైల్వే స్టేషన్లో వీళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చి గంట ముందు వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు అసలు. గంట ముందు వచ్చి టీలు కాఫీలు తాగుతున్నారు. అక్కడ ఆల్రెడీ ట్రైన్ వచ్చిందంటే వీళ్ళు మేము టీ తాగే వస్తాం. ఇంతకీ ఆ టీ ఎలా ఉంది? చెత్తలా ఉంది. నాకు అప్పుడు మంచిగా హ్యాపీగా అనిపించింది చెత్తలా ఉందని. అండ్ వీళ్ళని అసలు ట్రైన్లోంచి గెంటేయాలనిపించింది. రీల్స్ చేసుకున్నారు కొంచెం. నాకు ఎంత కోపం వచ్చిందో. అక్కడ వచ్చిన వాళ్ళని కూడా సైడ్ కూర్చోబెట్టేసి రీల్స్ చేసుకున్నారు. ఇంకా అలా అయింది. ఆ ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 1 minute ఆగుతుంది స్టేషన్లో. ఇంకా వీళ్ళైతే మామూలు ఓవర్ యాక్షన్ కాదు. వెళ్ళిపోద్ది అక్కడ డోర్ దగ్గర నుంచోవాలనుకుంటే నుంచున్నారు. అక్కడ వాష్రూమ్స్ ట్రైన్ ఏమో డిలే. సరిపోయింది మాకు. ఇంకా నైట్ ఒక 12-1 అలా అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ సమలకోట జంక్షన్లో అయితే దిగిపోయాము. మా గర్ల్స్ ట్రిప్ అయితే ఇలా అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.